పార్వతి కాపురం చక్కదిద్దాలనుకుంటున్నాను చెప్పేశాడు. ఆ వెంబడే దానికి నీ సహకారం కావాలి అడిగేశాడు. బాగుంది మహానుభావా, ఏమైనా మీ అంతటి దానిని నేను కాలేను. గిరిజ మాటల్లో వెటకారం చిక్కగానే ఉంది. శేషగిరి ఏమీ అనలేదు. ఏమిటి సోది, ఎందుకీ సోద? గప్పున లేచి నిల్చుంది గిరిజ. శేషగిరి లేచి పోయాడు. భార్య అరచేతుల్ని తన అరచేతుల్లోకి తీసుకున్నాడు. గిరిజ, ఐఎమ్ సారీ, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. కానీ నాలో మరో తప్పుడు ఆలోచన లేదు. కేవలం పార్వతి కాపురంని పునరుద్ధరించాలనుకున్నాను చెప్పగలిగాడు. మీరెవరండి? నిలదీసినట్టు అడిగింది గిరిజ. శేషగిరి నీళ్లు నలుముకుంటూ ఎలా చెప్పాలో అతడికి బోధపడడం లేదు. గిరిజనే చూస్తున్నాడు. ఆమె భర్త పట్టును విదిలించింది. చరచర పడక గదిలోకి దూరేసింది. రాగిని పక్కకు చేరిపోయింది. శేషగిరి ఆ గదిలోకి వెళ్ళాడు. ఏదో అనబోయాడు. పాపను లేపేస్తాను చెప్పింది గిరిజ. రాగిని నిద్రలో లేస్తే ఏడుపు ఒకంతటి ఆపదు. శేషగిరి తగ్గాడు. మంచం ఎక్కేశాడు. అతడికి నిద్ర రావడం లేదు. సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడు. ఫ్యాన్ తిరుగుతోంది. అప్పుడు శేషగిరికి గుర్తుకు వచ్చింది హాలులో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయలేదని. అయినా అటు వెళ్ళలేదు. అతడికి కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు. గిరిజ వైపు చూశాడు. గిరిజ వీపు వైపు కనిపిస్తోంది. తను నిద్రపోగలుగుతోందా తలచాడు శేషగిరి. మర్నాడు నిద్రలేక శేషగిరి కళ్ళు మండుతున్నాయి. గిరిజ ముభావంగా తచ్చాడుతున్నట్టే తిరుగుతోంది. శేషగిరి ఏదో పనున్నట్టుగానే ఏకాఎక్కిన తయారైపోయాడు. నిజానికి ఆఫీస్ 10 గంటలకైనా పైగా ఆఫీస్ 1/2 కిలోమీటర్ దూరాన ఉన్న చెంతన మోటార్ సైకిల్ ఉన్నా తొందరగానే ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. వస్తూనే గిరిజతో బిక్కుబిక్కుమనగానే ఆఫీస్కి వెళ్ళొస్తాను చెప్పాడు. అదును కోసం వేచి చూస్తున్న గిరిజ వెంటనే మనం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం, లంచ్ టేబుల్ మీద పెట్టిపోదాం చెప్పింది రాగిణిని చూస్తూ. ఆ వెంబడే సాయంకాలం వద్దాం అంది. గిరిజ తీరు అప్పటికే శేషగిరికి ఎరికై ఉంది. ఏదడిగినా రాగిని అడ్డు పెట్టుకొని సమాధానాలిచ్చింది గిరిజ అప్పటి వరకు. దాంతో శేషగిరి ఏమీ అనలేక మోటార్ సైకిల్తో ఆఫీసు వైపు కదిలాడు. డిగ్రీ చదువుతుండగానే గ్రూప్స్ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయి ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్ జాబ్ను చేరాడు శేషగిరి. తొలి పోస్టింగ్ పట్నంలో రావడం, ఉద్యోగంలో చేరిన సరిగ్గా 14 నెలలకే పట్నంలోని గిరిజతో అప్పటికే ఆఫీస్ పనుల మూలంగా తనతో పరిచయం ఏర్పడిన గిరిజ తండ్రి నాగేశ్వరరావు చొరవతో తనకి పెళ్లి కావడం, అత్తవారిచ్చిన సకల సదుపాయాలు ఉన్న ఇంటిన కాపురం పెట్టడం, అత్తవారు అనుకూలంగా పట్టణంలోనే ఉండడం శేషగిరికి కలిసొచ్చిన ముచ్చట్లు. సాఫీగా సాగిపోతున్న శేషగిరికి పార్వతి పునర్దర్శనం ఒక కదుపే. ఇది ఎటు దారి తీస్తుందో. గిరిజ అమ్మవారింటిన గిరిజ తల్లి సరళ, తను ఓ గృహిణి. గిరిజ తండ్రి నాగేశ్వరరావు, తను ఓ ప్రభుత్వ ఇంజనీర్. గిరిజ వెళ్లేసరికి నాగేశ్వరరావు డ్యూటీకి వెళ్ళిపోయాడు. డోర్ బెల్లుతో తలుపు తీసిన సరళ రాగిణ్ణి ఎత్తుకుంటూ, ఏంటి సర్ప్రైజ్, అల్లుడు ఏరి అని గిరిజతో అడిగింది. ఆయన రాలేదు ముభావంగా చెప్పింది గిరిజ. మరి నువ్వు ఎలా వచ్చావు అడిగిన సరళకి క్యాబ్లో అని పొడిగా చెప్పింది గిరిజ. నువ్వు ఎప్పుడు వచ్చినా అల్లుడుగారే నిన్ను దిగబెట్టేది ముక్తసరిగా అంది సరళ. గిరిజ ఏమీ అనలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ